హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ రమేష్ని వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రజలందరికీ ఎవరైతే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే దయచేసి ఇటు సైడ్ ఉండే మన రెడ్ బటన్లో కానీ బ్లాక్ బటన్లో కానీ ఉండే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మీకోసం పూర్తి స్థాయిలో వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక మన సింహం బయటికి వెళ్తే నేను ఆ సింహం బయటికి వెళ్ళాలి, నేను కొట్టి చంపేద్దామని చూస్తున్నాడు అని అంటున్న మన రేవంత్ రెడ్డి, ఏది మన ఇండియా టీవీలో ఆయనకు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మన రేవంత్ రెడ్డి గారిని ఒకసారి పూర్తి స్థాయిలో ఏం మాట్లాడారు, మరి ఆయన ఏం క్వశ్చన్ ఇచ్చారు, దానికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఏం ఇచ్చాడని దాని గురించి పూర్తి స్థాయిలో మనం తెలుసుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో బీజేపీకి 2 సీట్లే, దేశవ్యాప్తంగా వచ్చేవి 240 లోపే. 10 ఏళ్లలో మభ్య పెట్టడం తప్ప మోదీ చేసింది ఏముంది? సీఎం రేవంత్ రెడ్డి బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుపారీ తీసుకుంది. చట్ట ప్రకారమే కేసీఆర్ అవినీతిపై చర్యలు. భార్య భర్తల ఫోన్లు కూడా గత సర్కారు ట్యాపింగ్ చేసింది. రాముడు ఉన్నంత కాలం రాముడు ఉంటాడు, కేసీఆర్ ఉన్నంత కాలం నేను ఉంటా. పిల్లలను నేను కొట్టను, కొడితే సింహాన్నే కొడతా. కవిత అరెస్టు ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపదు. తండ్రి పేరు చెప్పుకోకుంటే కేటీఆర్ చాప్రసి కూడా కాలేడు. ఇండియా టీవీ ఆఫ్ కి అదాలత్లో సీఎం కామెంట్స్. మన రేవంత్ రెడ్డి ఎటువంటి మంచి వాక్యాలు చేశాడంటే ఇక చూసుకుందాం. రాష్ట్రంలో బీజేపీకి 2 సీట్లు గెలదు. ముందు నీ సీట్లు కూలిపోకుండా చేసుకో రేవంత్ రెడ్డి గారు, ముందు మీ సీట్లు కూలిపోకుండా చూసుకో. ఈ రాష్ట్రంలో 2 సీట్లు మీకు వస్తాయా లేదని మీరు చూసుకోండి. మొదలుగా వ్యతిరేకత మొదలైంది, ఇంకేడా పూర్తి స్థాయిలో ఊడ్చుకోబోయింది. ఏమైనా ఉందా రేవంత్ రెడ్డి గారు? ఎక్కడ సర్వే చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ కింద నుంచి నరకాలంటున్నారు కానీ ఎవరు పెంచారంటలేరు. బీజేపీ కదా, ఆయన మీ అన్న పార్టీ కదా, అది బీజేపీ మీ అన్న పార్టీ కదా, మీ బడాబాయ్ పార్టీ కదా. ఇవన్నీ ప్రజల్లో మబ్బి మాటలు చెప్పేది రేవంత్ రెడ్డి. దేశవ్యాప్తంగా వచ్చేవి 240 లోపే. ఇక లేకుంటే ఇక మొత్తం కాంగ్రెస్ పార్టీ వేసి పడేస్తుంది అన్నట్టు ముచ్చట చూసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి లెక్కనే ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆయన మాటనే వీళ్ళు చక్కగా నెరవేర్చకుంటే మరి పైన సెంట్రల్ ఏం నెరవేరుస్తారు? 10 ఏళ్లలో మబ్బు పెట్టడం తప్ప మోదీ చేసింది ఏముంది? సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు మోదీతో నీకేం సంబంధం అయ్యా? మోదీతో నీకేం సంబంధము? ఒకటి చెప్తా నేను, నీ ప్రచారం ఏమంటే నువ్వు చేయి, నీ డప్పు షాటింగ్ ఏమంటే నువ్వు డప్పు కొట్టుకో, అంతేగాని మళ్ళీ ఈరోజు ఒక కేసీఆర్ని తిట్టుడే, బీజేపీని తిట్టుడే. ఏమైనా చేయాలనుకుంటే నువ్వు చేయి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ మీద ఏడుసుడు దేనికి? అంటున్నాను. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుపారీ తీసుకుంది. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, ఇక బీజేపీ పార్టీని గెలిపించడానికి సుపారీ తీసుకున్నది బీఆర్ఎస్ పార్టీ కాదు, మన సీఎం రేవంత్ రెడ్డి గారే. 2,000 కోట్ల రూపాయలు ఆయన సుపారీ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చిందంటే బీజేపీకి దగ్గర 2,000 కోట్ల రూపాయలు మన సారు 2,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒకటి కాదు 2,000 కోట్లు ఇచ్చి మాకు మద్దతు పలకండి సార్ అన్నట్టుగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ ఇక్కడ ఈ ముచ్చట మాత్రం పూర్తి స్థాయిలో దొంగ ముచ్చట అని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ పార్టీకి సుపారీ ఇచ్చిందనే ముచ్చట. ఇక చట్ట ప్రకారమే కేసీఆర్ అనుకో అవినీతిపై చర్యలు. అదే కదా రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సమాజాన్ని ప్రజల్ని ఇంకెన్ని రోజులు మభ్య పెట్టుకుంటూ పోతారు? మీరు కేసీఆర్ అవినీతి చేస్తుంటే బొక్కలో తోయమని వాళ్ళు ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తూనే ఉన్నారు కదా. మరి వారిపైన చర్యలు మీరు తీసుకోకుండా వారిని పూర్తి స్థాయిలో వాళ్ళు అప్పు చేసి పప్పు చేసి అనుకుంటా ఏదో మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు చూసుకుంటే మాత్రము వారిపైన ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి, విచారణ జరపలేని పరిస్థితి. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలకే అర్థం కావాలి. భార్య భర్తల ఫోన్లు కూడా గత సర్కారు ట్యాప్ చేసింది. చీచి ఈ ముచ్చట వింటాను నాకు సిగ్గు అనిపిస్తుంది. ఇక రేవంత్ రెడ్డి దానిపైన క్లారిటీ తీసుకోవడం ఏం చేయడు. కానీ ఏమన్నా ఉంటే అసలు మాట్లాడడానికి నాకు ఇంత వస్తలేదు రేవంత్ రెడ్డి గారికి. అయితే రావణుడు ఉన్నంత కాలం రాముడు ఉంటాడు, కేసీఆర్ ఉన్నంత కాలం నేను ఉంటా అంటే ఇక్కడ రాముడు ఎవరు రావణాసుడు ఎవరు? అది క్లారిటీ చెప్పాలి. మరి రావణాసుడు కూడా క్లారిటీ చెప్పాలి కదా. కేసీఆర్ రావణాసుడు నేను రావడని చెప్పాలి కదా. మరి కేసీఆర్ ఏమో రాష్ట్రానికి రాముడు అయ్యిండు, మరి రేవంత్ రెడ్డి ఏమో రాష్ట్రానికి రావణాసుడు అయ్యిండు. కేసీఆర్ ఏమో ఎండిన పంటల దగ్గర పోయి పరిహార నష్టం కూడా ఇస్తున్నాడు. మరి ఈ ప్రభుత్వం ఉండి కూడా ఢిల్లీ చుట్టూ తిరిగి సోనియా గాంధీ కాలు మొక్కి ఐపీఎల్ మ్యాచ్ మొక్కితే ఓ నైస్ షాట్ అనుకుంటే ఐపీఎల్లో పోయి ఆ బాల్ను కొట్టుకుంటూ చూసుకుంటూ తిరుగుతున్నావు రేవంత్ రెడ్డి. రావణాసుడు ఎవడు? ఇక్కడ రాముడు ఎవడు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ఇక్కడ రాముడు ఎవడంటే ఇక మన త్రిబుల్ ఆర్ మూవీలో హీరో రేవంత్ రెడ్డి. కుక్కలను పిల్లను నేను కొట్టను, కొడితే సింహాన్నే కొడతా. అబాబాబాబా
అంటే కుక్కల్ని పిల్లుల్ని కొట్టడట. ఎందుకంటే వాళ్ళకి సమాధానం చెప్పుడు నాకు శాత కాదు. ఒకటి చెప్పాలంటే వాళ్ళకి ఎప్పుడు సమాధానం శాత కాదు రేవంత్ రెడ్డికి. అందుకే పిల్లుల్ని కుక్కల్ని కొంటాడు. అసలైన సింహం నీకు కేసీఆరే, అసలైన సింహం నీకు నరేంద్ర మోడే. వాళ్ళు గట్టిగా తగిలితేనే నీకు పార్టీకి గట్టిగానే ఉంటుంది. ప్రజలను ఒకటి అర్థం చేసుకోవాలి. రేపు లోక్సభ ఎన్నికల్లో కనుక బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి చంగున జెండా మార్చకుండా చూడండి. బీజేపీలో రేవంత్ రెడ్డి వెళ్ళకుండా చూడండి మీరు. కవిత అరెస్టు ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపదు. ఓకే, ఇది చూపదు. తండ్రి పేరు చెప్పుకోకుంటే కేటీఆర్ చాప్రీస్ కూడా కాలేదు. ఇక ఇక ఈ ముచ్చట గురించి మాట్లాడతాను. కేటీఆర్ చాప్రీస్ ఏందో కానీ అయ్యా రేవంత్ రెడ్డి గారు 3 రంగుల జెండా పెట్టి ఆ పాట లేకుంటే మాత్రం మీరు కూడా చాపరింగ్ కాదు కదా, బ్రహ్మానందం కమిటీని కూడా కాలేరు మీరు. నాకు తెలిసి ఇప్పుడు కేసీఆర్ లేకుండా కేటీఆర్ చాపరింగ్ కూడా కాలే అంటున్నావు. 3 రంగుల జెండా లేనిది కూడా ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం కాదు కదా, బ్రహ్మానందం పాత్ర కూడా పోషించే పరిస్థితి ఈరోజు. ఇది తథ్యము. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క కార్యకర్తలను నమ్మించి ఈరోజు మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. కేటీఆర్ అవకతవకలు చేయలేదు. ఆయన చదువుకున్నాడు. ఐటీ రంగాలు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి హైదరాబాద్ని డెవలప్ చేసింది కేటీఆర్ మాత్రమే. రేవంత్ రెడ్డి గారు మీరు గౌరవించాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇలా వారి పరువు మాత్రం తీయకండి. తెలంగాణ ఉద్యమకారుల పరువులు తీయకండి దయచేసి. ఇండియా టీవీ ఆఫ్ కి అదాలత్లో సీఎం కామెంట్స్. ఇక గదే పరంగా చూసుకుంటే మాత్రము ఇక మాట్లాడిండు. ఇండియా టీవీ ఆఫ్ కి అదాలత్ ప్రోగ్రామ్ లో సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్, చెవెళ్ల, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్ సీట్లలో బీజేపీ నిలిచేందుకు బీఆర్ఎస్ సుపారీ తీసుకుంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం ఉన్నది. సుపారీ తీసుకున్న వారికి నాపై మాట్లాడే అర్హత ఎక్కడుంది? అధికార దాహంతో బీజేపీలో చేరాలనుకుంటే 2017లోనే చేరి మంత్రిని అయ్యేవాడిని. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న నాకు బీజేపీలో చేరాల్సిన అవసరం ఏమున్నది? 17 సంవత్సరాలుగా ప్రతిపక్షంలోనే ఉన్న ప్రజల మధ్యలో ఉండి రాజకీయాల పోరాడి ముఖ్యమంత్రి అయ్యాను. ఎవరి దయా దాక్షిణ్యాలతో ఈ పదవిలోకి రాలేదు. కేటీఆర్ది మేనేజ్మెంట్ కోట. ఆయనతో నాకు పోలికేంది? తండ్రి పేరుతో కేటీఆర్కు నౌకరీ దొరికింది. లేకపోతే ఆయన తెలంగాణలో చాప్రేస్ కూడా కాలేడు. అయితే ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఏకధాటిగా 10 సంవత్సరాలుగా పోరాడుకుంటూ అధికారంలోకి వచ్చారు. మీరు సూపర్ ఎక్సలెంట్ నేను దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎదగనంత గ్రేట్గా మీరు ఎదిగారు. మరి ఎదిగేం చేస్తున్నారు? మీ యొక్క క్యారెక్టర్ని పక్కలతోటి పోల్చుకుంటున్నారు. నేను అలా కాదు, నేను ఇలా కాదు, ఆయన అట్లా కాదు, ఈయన ఇట్లా కాదు అనుకుంటా పోల్చుకుంటా బతుకుతున్నావు రేవంత్ రెడ్డి. పోల్చుకుంటా బతుకుతున్నావు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని బాగుపెట్టడానికి మాట్లాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో దాని గురించి మాట్లాడు. కానీ కేసీఆర్ అలా చేసిండు, కేటీఆర్ ఇలా చేసిండు, నరేంద్ర మోడీ దగ్గర అట్లా సుపారీ తీసుకున్నాడు. నేను చేరాలనుకుంటే 2015లోనే మంత్రి హోదా తీసుకునేవాడిని. మరి ఈ రోజు ఎందుకు ఖాళీగా కూర్చున్నాను ఇలా అనుకుంటే మాటలు మాట్లాడితే ఎవరు వినుకుంటా కూర్చోలేరు. రేవంత్ రెడ్డి మీరు ప్రజల్ని పట్టించుకుంటే ప్రజలు మిమ్మల్ని నెత్తి మీద వేసుకొని ఊరేగుతారు. ఈ రోజు ఏడ సర్వే చేసినా కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకమే. ఏడ సర్వే చేసినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్న ప్రజలే ఉన్నారు తప్ప నిలబెట్టాలని చూస్తున్న ప్రజలు ఎవరు లేరు. మరి రాష్ట్రాన్ని డెవలప్ చేసే పనులు ఏమైనా చేస్తున్నాడు? చేస్తున్నాడు. ఆడ ఇండియా టీవీ ప్రోగ్రాంలో పోయి ఈయన ఇజ్జత్ ఇస్తున్నాడు, తెలంగాణ రాష్ట్ర ఇజ్జత్ ఇస్తున్నాడు. అసలు మైండ్కి ఏమైనా ఉందా సార్ గారు? ఇప్పుడు మోడీ దగ్గర పైసలు తీసుకున్నాడంటే మరి 22 సార్లు ఢిల్లీకి పోయింది ఎవరు? ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేసింది ఎవరు? నరేంద్ర మోడీని కలిసింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఎవరు కలిసిండు? నా బడే బాయ్ చోటే బాయ్ అనుకున్నా మాట్లాడినావు. ఈ రోజు చేసి నాకు సంబంధం లేదంటున్నావు. ప్రజల్లో చెవుల్లో నువ్వు చిన్న పువ్వు పెడతావు, పెద్ద క్యాలీఫ్లవర్. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల కోసం ఏదైతే ముఖ్యమంత్రి అవ్వడానికి ఏదైతే డమ్మి మాటలు చెప్పాడో ఈ రోజు కూడా గదే మాటలు చెప్పుకుంటూ వస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇక ఈయన భాగవతాలు మీకు అర్థం కావాలి. గిట్లా చేస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం బరాబర్ కూలుతుంది. మీ చేతితో మీరే కూల్చుకున్నట్టు అవుతుంది. మీరే కూల్చుకుంటున్నారు బరాబర్. ఇది